నెల్లూరు జిల్లాలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపాలను మంత్రి నారాయణ సందర్శించారు. గణపతి ప్రతిమల వద్ద మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుని కృపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు. గచ్చుకాలువ సెంటర్లో చిరంజీవి అసోసియేషన్ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి వినాయక చవితికి వినాయక విగ్రహం పెట్టడం, పూజించడం అది జరుగుతుంది. ఈరోజు నేను యాక్చువల్గా ఇక్కడికి రావటం, ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజించడం జరిగింది. వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, కంటిన్యూస్ కాకుండా. వారిని ప్రత్యేకంగా చిరంజీవి అసోసియేషన్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడి దయ వల్ల ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రం అన్ని విధాల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. గచ్చుకాలువ సెంటర్లో చిరంజీవి అసోసియేషన్ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి వినాయక చవితికి వినాయక విగ్రహం పెట్టడం. ఈరోజు నేను యాక్చువల్గా ఇక్కడికి రావటం, ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజించడం జరిగింది. వీళ్ళు గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, కంటిన్యూస్ కాకుండా. వారిని ప్రత్యేకంగా చిరంజీవి అసోసియేషన్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడి దయ వల్ల ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రం అన్ని విధాల ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. గచ్చుకాలువ సెంటర్లో చిరంజీవి అసోసియేషన్ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి వినాయక చవితికి వినాయక విగ్రహం